డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మనం ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా మనం వర్క్ చేసే ప్లేస్లో కానీ నిజంగా అండి ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే నిజంగా అవతల ఇద్దరు వాళ్ళు ఎదుగుతారు, మనం కూడా ఎదుగుతాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హరిత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని మనం చూసుకుంటే వాళ్ళిద్దరూ ఒకరు కష్టంలో ఉన్నప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు ఎలాగైనా మేమిద్దరం కలవాలి, కలిసి మేము ఏదో సాధించాలనే ఈరోజు మహాకూటమి ద్వారా మంచిగా గెలుపు అనేది మహాకూటమికి వచ్చింది. అంటే ఒకరినొకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తే, అండగా నిలిస్తే ఇటు చంద్రబాబు నాయుడు గెలిచారు, పవన్ కళ్యాణ్ గెలిచారు. సో అలా ఉంటుందండి. దయచేసి అబ్బా పడ్డారు కదా పడని అని చెప్పి వెళ్ళిపోతే ఎవరూ బాగుపడరు. ఒకరికొకరు సపోర్ట్, ఒకరికొకరు అండగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా ఉండాలి అంటే అది ఇంట్లో కానీ, బయట వర్క్ చేసే ప్లేస్లో కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ నిజంగా ఒకరి ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని మనం దగ్గరికి తీసుకొని వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి అంటే అలాంటి మైండ్ సెట్, అంటే పవన్ కళ్యాణ్ లాంటి మైండ్ సెట్ రావాలి అంటే ఏం చేయాలి? ముందు ఒక వర్డ్ చెప్తాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. ట్రస్ట్. ఎస్, నమ్మకం ఉండాలి. సార్కి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ పైన ఆ నమ్మకం ఉంది. ఏంటి, ఒక రాష్ట్రాన్ని తీర్చి మళ్ళీ చక్కదిద్దుతారు అన్న నమ్మకం ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉందమ్మా. అందుకే ఆ స్టేజ్ దాకా వెళ్ళారు వాళ్ళు. ఎప్పుడైతే అరే ఆయనకు ఒక చెయ్యి నేను అందిస్తే ఒక రాష్ట్రంలో ఇన్ని కోట్ల ప్రజలు బాగుపడతారని పవన్ కళ్యాణ్ గారికి అనిపించిన, చంద్రబాబు నాయుడు గారికి అరే నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అయ్యి మేమిద్దరం కలిపి ట్రై చేస్తే ఇంత కోట్ల మంది ప్రజలు బాగుపడతారు అని వచ్చిన ఆలోచనకి కదా వచ్చింది బయటకి మహాకూటమి. అంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే ఒక సొసైటీ బాగుపడుతుంది. ఆ సొసైటీ బాగుపడాలి అని అంటే నాయకుడు కంపల్సరీ. ఆ నాయకుడిలో ఏ లక్షణాలు ఉండాలి? లీడర్ అంటే ఎవరు రాదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వస్తాయి? నా లైఫ్ ఎలా అయినా ఉండని, సేవాదారినా కాదా, సర్వీస్ పర్సన్ అవ్వాలి. లేదు నేను సెల్ఫిష్ పర్సన్ అనుకో, ఈ కోట్ల డబ్బులు నేను ఎక్కడ దాసుకోను, నేనేం చేసుకోను, నేను ఎన్ని ప్లాట్లు కొనుక్కోను, నేను ఎన్ని బిల్డింగ్లు కొనుక్కోను, నేను ఎంత కంఫర్ట్ గా బాత్రూమ్ లోకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను అన్న వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు? నంబర్ 1. అర్థమవుతుందా? సో అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్ల ఇద్దరు కలిపి ఒక ప్రాబ్లం, రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. అసలు ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్తే మాత్రం, ఎంత థ్యాంక్స్ అని చెప్తే మాత్రం బాగుపడుతుంది అసలు. రైట్. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు పైన నమ్మకం. ప్రాబ్లం సాల్వ్ కావాలి అని అంటే ఒకరికొకరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని అన్నా, ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, నేను నీ దగ్గరికి వచ్చి నేను సొల్యూషన్ కోసం నీ దగ్గరకు వచ్చేంత నమ్మకం నువ్వు నాకు ఇవ్వగలగాలి. ఈ రోజు ఏమవుతుంది, పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం కల్లా నీకు తెలుసా దాని ఇంట్లో అంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే అయ్యో అని సీక్రెట్స్ ఒక్క సాయంత్రం కల్లా గ్రూప్స్ లో పబ్లిక్ లో షేర్ చేస్తున్నారే, నేను తిరిగి నిన్ను ఎలా నమ్ముతా? అవును, అర్థమైందా? అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ నమ్మకమైన మనిషి కావాలి, నంబర్ 1. అండ్ నంబర్ 2, ఇద్దరం కలిపి ఒక మోటో పైన ఉండాలి. నీకు ప్రాబ్లం వస్తే నేను, నాకు ప్రాబ్లం వస్తే నువ్వు అన్న నమ్మకం, అన్న ధైర్యం, అవే కదా. లేక ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎవరికి రావు రాదా? ఎవరికి రావు ప్రాబ్లమ్స్? ఒక యూకేజీ పిల్లోడు కూడా ఎగ్జామ్ అంటే ఓ మై గాడ్ ఐ గాట్ అ బిగ్ ప్రాబ్లం అంటారు. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. ఎమోషనల్ గా నేను స్టడీ చేస్తాను కదా, ఎమోషన్స్ లో ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది నాకు అనగానే అయిపోయింది ఫట్. అంటే మనం ప్రిపేర్ చేస్తున్నాం మన కెమికల్స్ లో. ఏంటంటే నేను ఇప్పుడు పెద్ద దానికి నేను ప్రిపేర్ అయిపోవాలి, మహాయుద్ధానికి, కమాన్ బాడీ అని రెడీ చేసి కార్టిజోల్ రిలీజ్ చేస్తున్నాం నా. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఇంత పెద్ద రాష్ట్రాన్ని వాళ్ళిద్దరూ కలిపి ఒక నెల 2 నెలల్లో అసలు. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మనిషి సపోర్ట్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా పడిపోయినా మనం చెయ్యి ఇచ్చి పైకి లెగగలగాలి. వాళ్ళిద్దరూ అసలు 2 నెలల్లో చేసిన మ్యాజిక్ చూస్తే అమ్మయ్య మంచి రోజులు వచ్చినాయి రా బాబు రాష్ట్రానికి అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రైట్. సో అలానే ప్రాబ్లం అంటే ఇంకొకటి చెప్తాను, హౌ, వాట్, వెన్, వై, ఎవరి ద్వారా, ఎందుకు వచ్చింది, ఎటువైపు వచ్చింది అని కాకుండా లీడర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు లాగా ఇప్పుడు ఏం చేద్దాం, ఆయన అలానే ఆలోచిస్తారు. అందుకే అంత పెద్ద లీడర్. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నా రాష్ట్రానికి, నా ప్రజలకు నేనేం చేయాలి? రైట్. ఆయన ఎప్పుడు ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు సేవ గురించి ఉంటుందంట. ఆయన గురించి ఇంటర్వ్యూస్ చూస్తే తెలిసింది. ఆయన ఎప్పుడు మనసులో సేవ, సర్వీస్. ఫార్మర్స్కి అది చేయాలి, ఇది చేయాలి.
రైట్. అంటే ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం స్టడీ చేస్తుంటే ఎక్కువ క్వశ్చన్ మార్క్ వస్తుంది చూడ. క్వశ్చన్ మార్క్ అంటేనే ఏంటి, ఇలా టేడా మేడా ఇలా తిప్పి డాట్ పెడతాం. అంతలా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎలా, ఇవన్నీ ఎన్ని వంకర్లు తిరిగి కింద ఒక డాట్. సైకలాజికల్లీ లెట్స్ నాట్ వేస్ట్ మోర్ టైమ్ ఇన్ క్వశ్చనింగ్. డాట్ పెట్టేయండి, క్వశ్చన్, ఫుల్ స్టాప్. వచ్చింది ప్రాబ్లం, వచ్చింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడు నేను ఏం చేయాలి, సపోజ్ అది చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద ఛాలెంజ్ అనుకో, బ్రేక్ డౌన్ ఇంటూ పీసెస్. స్మాల్ స్పేస్, స్మాల్ వన్. ఒక్కొక్కసారి 4 days లో సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆ రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం లాగా 2 months 3 months లో సాల్వ్ అయింది. నిజంగా వారు పడ్డ ప్రాబ్లమ్స్, వారు పడిన ఎమోషనల్ గా ఫ్యామిలీని అందరినీ దారుణంగా మాట్లాడినా, నిజంగా నువ్వు అన్నట్టు ఏంటంటే ఒక నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నమ్మకం. సో అంటే రైట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ హరిత. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు నిజంగా అలా ఉండాలి. అలా ఉండాలి అంటే అది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరి నాశనాన్ని కోరుకుందామా అని రెడీగా ఉంటాం అనమాట. అబ్బా ఎక్కడి నుంచి మనం విందాం, వీరు అటర్ ఫ్లాప్ కానీ చేసుకో పండగ, ఇది ఉంది. అట్లా కాకుండా నిజంగా ఇలాంటి బాండింగ్ ఒక ఫ్రెండ్స్ మధ్య కానీ, ఒక రిలేటివ్స్ మధ్య కానీ, అండర్స్టాండింగ్ నువ్వు అన్నట్టు ఒక నమ్మకం కలగాలంటే ఎలా ఉండాలంటావు? కొంచెం మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివిటీ అంటే అమ్మో ఈరోజు పెద్ద కష్టమా అని ఏం లేదు. నేను ట్రై చేస్తాను అంటే కూడా నెగిటివ్ వర్డ్ అంట తెలుసా. నేను చేసేస్తాను, నేను చేయగలను, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అన్నది కూడా నెగిటివ్ వర్డ్ అంట. అంత కాన్ఫిడెంట్ గా నేను చేసేస్తాను, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ విల్ బి కాన్ఫిడెంట్ అంటే కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఈ రోజు నేనేం చేయను, రైట్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు నా చేతిలో ఏముంది, నాకున్న రిసోర్సెస్ ఏంటి, నేను ఎవరిని కలిస్తే ఈ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ తెచ్చుకోగలను. ఇంకొకటి చెప్పిన ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆ పర్టికులర్ ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఎవరు అని వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం కూర్చొని మాట్లాడితే మన బ్రెయిన్ లో ఐడియాస్ జనరేట్ అవుతాయి. డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లం. ఓకే, ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి, ఈ 10లో నాకేది బెస్ట్ అంటే మనం ఎంతమందిని కలిసి ఎంత అవుట్ రీచ్కి వెళ్తున్నాము ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. అది మన పైన కూడా ఉంది. అయ్యో నాకు ప్రాబ్లం వచ్చింది అని 4 గోడల మధ్యలో కూర్చొని బాధపడిపోతే ఎవరన్నా ఏమన్నా సాల్వ్ చేయగలరా? రాదా. అక్కడే నేను ఎంత బాధపడినా నేను బయటకు రాగలనా? జస్ట్ స్టెప్ అవుట్, అందులోంచి బయటకు పడి ఐఎమ్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పుకోండి. ఎస్, యు ఆర్ నాట్ ఎలోన్. ఎవరికైతే ప్రాబ్లమ్స్ వచ్చి నాకు చాలా బాధలు ఉన్నాయని ఫీల్ అవుతూ ఉంటారో, యు ఆర్ నాట్ ఎలోన్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫేస్ చేసేవే, ప్రతి ఒక్కరు సాల్వ్ చేసుకున్న వాళ్ళే, బయటకు వచ్చిన వాళ్ళే. మనం ఏం చేయాలి, ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే సగం ప్రాబ్లమ్స్ దిగిపోతాయి. సగం కూడా కాదు, నన్ను అడిగితే 80% ప్రాబ్లమ్స్. ఎందుకంటే మైండ్కి తెలియదు కదా ఏ సొల్యూషన్ రైట్ అన్నది, తెలియక వెతుక్కుంటూ ఉంటుంది, గాబర పడిపోతుంటుంది. ఇది ఇలా అయిపోతే ఎలాగా, అదలైపోతే ఎలాగా అని కంగారులోకి వెళ్ళిపోతుంటుంది. స్టాప్ ద చైన్. ఎలా స్టాప్ చేయగలము? ఆ పర్టికులర్ ఇష్యూ వచ్చిన వాళ్ళు ఎలా డీల్ చేశారు. సింపుల్ నో, లైఫ్ ని సింపుల్ చేసుకుందాం రాదా. లెట్స్ నాట్ మేక్ ఇట్ సో కాంప్లికేటెడ్. పొద్దున్న లేస్తే ఒక్కొక్కరు, ఈరోజు ఒక అమ్మాయి ఇట్లా పట్టుకుంటుంది, ఇట్లా ఊగుతుంది, ఏం చేస్తుందా అని పాపం అంత ఇంపార్టెంట్ ఏం చేస్తుందంటే ఆ గేమ్ ఆడుతోంది. అండ్ ఐ వాజ్ లైక్ మెట్రోలో అంటే నా లైఫ్ ని కొంచెం నేను బెటర్ ఎలా చేసుకోవాలి అని నేను ఏం పాపం తను తప్పు పట్టడానికి అనట్లేదు. బట్ లైఫ్ లో నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఏం డీల్ చేసుకోవాలి, నేను హ్యాపీగా లీడ్ చెయ్యొచ్చు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ లేడీ. ఎందుకంటే తనకి మిగతా అన్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తోంది, తనకి కావాల్సిన లైఫ్ తనకి ఎంజాయ్ చేస్తోంది. హూ ఇస్ స్టాపింగ్ అస్? ఎవరు చేయొద్దు అంటున్నారు? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుంటాము. ఒకటి పదే చెప్పుకోండి, యు ఆర్ నాట్ ఎలోన్ అంటే ఐఎమ్ నాట్ ఎలోన్ అని చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం టుమారో విల్ బీ బెటర్. రేపు ఈ ప్రాబ్లం ఉంటుందని గ్యారంటీ లేదు అని పదే మనసుకి చెప్పండి. లేకపోతే మనసు అనుకుంటుంది ఇదే నా లైఫా, ఇంక ఇలానే నన్ను అందరూ చూస్తారా. చెప్పు దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రాజకీయాల్లో నిలబడలేదా, సాధించుకోలేదా? నీకెందుకు పనికిరాని సినిమాలు చేసుకోవచ్చు కదా, నువ్వెందుకు ఇక్కడ ట్రై చేస్తున్నావు అన్న వాళ్ళు ఈ రోజు డెప్యూటీ సీఎం కాలేదా? నిజంగా వీ నెవర్ నో రాదా లైఫ్ ఎలా ఉంటుందని. హార్డ్ వర్క్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్. ఆయన ఎక్కడ వదిలిపెట్టారు? ఆయన కళ్ళని ఎప్పుడు ఎన్ని నిందలు పడినా, ఎన్ని దెబ్బలు, ఎమోషనల్ గా ఎంత దెబ్బ తీయడానికి ట్రై చేశారు తెలుసా. 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు నువ్వేంది అని ఎంత మంది అన్నారు. బట్ ఆయన ఎక్కడ తగ్గలేదు. బికాస్ హిస్ మోటో ఇస్ బిగ్గర్.
హిజ్ మిషన్ ఈస్ బిగ్గర్, హిజ్ విజన్ ఈస్ బిగ్గర్. ఒక రాష్ట్రాన్ని కాపాడాలి ఎలా అయినా అని అనుకున్నారు వాళ్ళ మోటో. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ 2 members. సూపర్. నిజంగా ఏంటంటే లీడర్స్ ఇలాంటి అన్నట్టు ఏంటంటే మనం చూసి విని తెలుసుకొని మనల్ని మనం రియలైజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఖచ్చితంగా టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళిద్దరు అసలు ఎంత పెద్ద లీడర్స్ గా ఈ రోజు మన కళ్ళ ముందు నిలబడ్డారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.